వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి రోజుకొక విధంగా అది వార్తల్లో నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవిత కస్టడీలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆమెకి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా చాలా రోజులు వేశారు. అసలు ఏంటి ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయినటువంటి భారత రాష్ట్ర సమితి అంటే శాసన మండలి సభ్యురాలుగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు చిక్కుల్లో చిక్కుకున్నారు, ఆమె సమస్యల్లో ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆమె కష్టాలు మరిన్ని పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. ఇది వరకు ఆమెకు విధించినటువంటి జ్యుడిషియల్ కస్టడీ ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. అయితే ఢిల్లీ పాలసీ కుంభకోణంలో అంటే మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ పాల్పడ్డానని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కవిత గారు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కూడా ఆమెను అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ కూడా పొడిగిస్తున్నారు. తీహార్ జైల్లో ఉంటూ ఈడీ విచారణ కూడా ఎదుర్కొన్నారు ఆమె. ఇదే కేసులో సిబిఐ అధికారులు కూడా కవితని అరెస్ట్ చేసే విషయం తెలిసిందే. అయితే ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియింది, అంటే మార్నింగ్కి అయిపోయిందనమాట. దీంతో ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీ రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో ముందు ప్రవేశపెట్టారు. ప్రత్యేక న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ కావేరి బవేజా వాదనలు ఆలకించారు. కవిత తరపు ప్రముఖ న్యాయవాది అయినటువంటి నితీష్ రాణా తన వాదనలు కూడా వినిపించారు. అయితే ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు కూడా. కవితను జ్యుడిషియల్ కస్టడీకి మరింత కాలం పాటు పొడిగించాలని, తమ రిమాండ్కు తరలించేలా కూడా ఆదేశాలు జారీ చేయాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేశారు. అయితే ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందనేసి కూడా పేర్కొన్నారు. అయితే ఇక్కడ కవిత ప్రమేయం ఉన్నట్టుగా నిర్ధారించామని, మరింత సమాచారం ఆమె నుంచి రాబట్టాల్సి ఉందనేసి కూడా న్యాయమూర్తికి వివరించారు. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసినట్లయితే కవితకు చెందినటువంటి 100 కోట్ల రూపాయలు అటాచ్ చేసినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మనీష్ సిసోడియా సైతం ఇంకా విచారణ కూడా ఎదుర్కొంటున్నారనేది కూడా తెలియజేశారు. అయితే దీంతో పాటుగా మనం కనుక చూసినట్లయితే ఈమెకి మామూలుగానే ఇక్కడ మనం ఈ కేసుకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే మొదటి నుండి కూడా మనకు కవిత గారి కేసులో సంబంధించి ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు కూడా వినిపించారు. వాదనలతో న్యాయమూర్తి కూడా ఏకీభవించారు. కవిత జ్యుడిషియల్ రిమాండ్ను జూలై 3వ తేదీ వరకు కూడా పొడిగించారు. ఆమె అరెస్ట్ అయిన తర్వాత కస్టడీ ఏకంగా 1 నెల రోజుల పాటు పొడిగించడం ఇదే తొలిసారి కావడం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే సిబిఐ అరెస్ట్ చేసినటువంటి కేసులో ఇంకా ఆమె కస్టడీ కొనసాగుతూనే ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఆమెకి మరి రోజు రోజుకి ఆమె కష్టాల్లో మరింత కూరుకుపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం ఈ కేసు ఎప్పటికి తేలుతుంది, ఇందులో ఆమెకు సంబంధించి శిక్ష పడుతుందా లేదా. ఈ కేసులో కేసీఆర్ గారి పేరు కూడా వినిపించింది, మరి ఆయన కూడా ఏమైనా ప్రశ్నిస్తారా, లేకపోతే ఇందులో అవన్నీ ఊహాగానాలేనా ఏంటి అనేది కూడా పూర్తిగా రానున్న రోజుల్లో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి, మనీ లాండరింగ్కి సంబంధించి మరింత అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కవిత గారు మీ యొక్క అభిప్రాయం కూడా, అంటే కవిత గారు దోష నిర్దోష, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆమె యొక్క ప్రమేయం ఉందా లేదా అనేది కూడా మీరు కూడా మీ కనిపించినటువంటి ఒక అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.